మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు కార్యనిర్వహణ బాధ్యత బాబా వారు మా ఫ్యామిలీకి ఇచ్చారు. బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విశాలి గారు ప్రారంభించవలసిందిగా నమో మెహర్ బాబాతో కరెక్ట్గా 9:30కి ప్రారంభించాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदूधार सकल चराचर जगदूधार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव। भव भय बंधन परम पावन भव भय बंधन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमुలంతరింపగా हरिषड्वर्गमुలంతరింపగా ఔవయమోక్షంబను గ్రహింపం ఔవయమోక్షంబను గ్రహింపం। నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा जी अंदर की जय बाबा। थैंक यू बाबा। जय बाबा बस कर। జై బాబా, జై బాబా. నెక్స్ట్ సంకీర్తనలోకి వెళ్దాము. నమో మెహర్ బాబాతో బాబాని మీరు బాగా ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. అలాగే సంకీర్తనలో కూడా ఫస్ట్ మీ పేరే ఉంది, ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాను. జై బాబా.
జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఆనాటి పాటలో అహమకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. ఆనాటి పాటలో అహమకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. ఆనాటి పాటలో ఆ రూపాలు ధరించి రూపమే తానంది, రూపాలు ధరించి రూపమే తానంది. రంగులను పులుముకొని రాగాలు పాడింది, రంగులను పులుముకొని రాగాలు పాడింది. ఆనాటి పాటలో అహమ కురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. పలు వేషములు మార్చి నిలువెల్లా పొంగింది, పలు వేషములు మార్చి నిలువెల్లా పొంగింది. తాదాత్యమును పొంది తానెవరో మరిచింది, తాదాత్యమును పొంది తానెవరో మరిచింది. ఆనాటి పాటలో అహమ కురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. జగతి నాటకములో తగు రీతి నటించి, జగతి నాటకములో తగు రీతి నటించి పరువమ్ము పోవగా పండిపోయింది, పరువమ్ము పోవగా పండిపోయింది. ఆనాటి పాటలో అహమ కురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. కపట జీవితములో కలలెన్నో కన్నది, కపట జీవితములో కలలెన్నో కన్నది. కలలోని అనుభూతి కలయని ఎరిగింది, కలలోని అనుభూతి కలయని ఎరిగింది. ఆనాటి పాటలో అహమ కురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. రగాలు మాని అనురాగి అయి త్యాగి అయి, రాగాలు మాని అనురాగి అయి త్యాగి అయి శేష జీవితములో వేషాలు మానింది, శేష జీవితములో వేషాలు మానింది. ఆనాటి పాటలో అహమ కురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. తన కళ్ళ జీవితము కరిగిపోయింది, తన కళ్ళ జీవితము కరిగిపోయింది. అచ్చమై స్వచ్ఛమై అమరపురి చేరింది, అచ్చమై స్వచ్ఛమై అమరపురి చేరింది. ఆనంద జలధి అయి అహం బ్రహ్మమన్నది, ఆనంద జలధి అయి అహం బ్రహ్మమన్నది. ఆనాటి పాటలో అహమ కురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. దివ్యహర్యము వీడి దిగి వచ్చే ఈ భువికి, దివ్యహర్యము వీడి దిగి వచ్చే ఈ భువికి. ఆనాటి పాటయే అవతార్ మే హే, రానాటి పాటయే అవతార్ మే హే. ఆనాటి పాటలో అహమ కురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. ఆనాటి పాటలో
अवतार मेहर बाबा की जय। జై బాబా. ఇప్పుడు సీత గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ సత్యవాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. సీత గారు ఒక సంకీర్తన జై బాబా. బాబాకి జై. ఓ దైవమా నా నేస్తమా సందేశముతోనే తెలిసింది నీ దివ్యత్వములో ఔన్నత్యం, నీ ప్రేమతో సాగే జీవనము అణువణువున నిన్నే నిలిపింది బాబా. సంస్కారపు కోపం జీవితము, బంధాలకు నిలయం జీవనము. సంస్కారపు కోపం జీవితము, బంధాలకు నిలయం జీవనము. పెను తుఫాను సంద్రపు పయనములో పెను తుఫాను సంద్రపు పయనములో లభించిన తీరం నీ నామం. ఓ దైవమా నీతో సాగే పయనములో నిజమైన స్నేహం దొరికింది. నీతో సాగిన పయనములో నిజమైన స్నేహం దొరికింది. పరమార్థం అర్థం తెలిసింది. పరమార్థం అర్థం తెలిసింది. ఆనందం సొంతం అయ్యింది. ఓ దైవమా విడదీకు ఎప్పుడు నీ ధామం, కావాలి నాకు నీ సాయం. విడదీకు ఎప్పుడు నీ ధామం, కావాలి నాకు నీ సాయం. నీ ఆనందమే నా ఊపిరిగా, నీ ఆనందమే నా ఊపిరిగా, బ్రతకాలని ఉంది కడవరకు. ఓ దైవమా నా నేస్తమా, సందేశముతోనే తెలిసింది నీ దివ్యత్వములో ఔన్నత్యం, నీ ప్రేమతో సాగే జీవనము అణువణువున నిన్నే నిలిపింది. ఓ దైవమా నా నేస్తమా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. భాస్కరరావు గారు జై బాబా. జై బాబా. జై బాబా. సీత గారు చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేసి వినిపించారు.
మీకు బాబా వారిది ప్రేమాశస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై బాబా. జై ఇప్పుడు బాబా అండి. సత్యవాణి జై బాబా. ఇప్పుడు సత్యవాణి గారు ఒక సంకీర్తన చేస్తారు. నెక్స్ట్ పార్థ టీచర్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాక భయమని నీతో చెలిమి మాక భయమని నీ స్మరణమునే చేసితిని నీ స్మరణమునే చేసితిని దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు మోహములో బడి జీవించినప్పుడు అహము నాలో నర్తించినప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించినప్పుడు సాయము చేయుము దారిని మార్చుము సాయము చేయుము దారిని మార్చుము దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు చేసిన పాపము గత జన్మ ఫలితము పశ్చాత్తాపము చెందిన సఫలము మాకు అందించు ఆ దివ్య సహనము మమ్ము నడిపించు నీదరికి పయనం మేహరు బాబా ప్రేమావతార మేహరు బాబా ప్రేమావతార దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు తెలుసుకున్నాము జీవన సత్యము బ్రతకాలని ఉంది నీకై నిత్యం వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ ప్రేమ గీతం మేహరు బాబా మౌనవతార మేహరు బాబా మౌనవతార దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాక భయమని నీతో చెలిమి మాక భయమని నీ స్మరణమునే చేసితిమి నీ స్మరణమునే చేసితిమి దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా భాస్కర్ రావు గారు అందరికీ జై బాబా
జై బాబా జయబాబు అండి వాణి గారు. భాస్కర్ గారు జయబాబా. నా పేరు బదులు మా అబ్బాయి పేరు ఉంటుంది ఉదయ్ సూర్య. దాంట్లో ఉదయ సూర్య. నా దాంట్లో రావట్లేదు. నా దాంట్లో ఓకే రావట్లేదు ఎందుకో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎందుకో ఆన్ కావట్లేదు. అందుకోసం మా ఓకే అబ్బాయి దాంట్లో జాయిన్ అయ్యాను. వీలుంటేనే ఇవ్వండి, నాకు అర్జెంట్ ఏం లేదు. జయబాబా. ఓకే సార్, టైం ఉంటే ఇస్తాను. ఓకే. అదే అవతార్. డోంట్ వరీ అబౌట్. జయబాబా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వాణి గారు చాలా చక్కగా పాడి వినిపించారు మీకు బాబా సంకీర్తన. అలాగే మాధుర్యం కూడా ఉంది దాంట్లో. మీకు బాబా వారి ప్రేమశీలు నుండిగా ఉండాలని వేడుకుంటూ ఇప్పుడు పార్తి టీచర్ గారు ఒక పాట పాడాలి. నెక్స్ట్ జయశ్రీ రెడీగా ఉండాలి. जय बाबा జై బాబా. జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మాయదను కొలువైన దేవా ప్రియతమ ప్రభువా, మా మనసు హరించు దేవా మేరు బాబా, నీ దివ్య సౌందర్య రూపముతో మమ్ము మేల్కొల్పారుదించినావా ప్రభు పరమేశ్వర మేరు కరుణాకర శ్రీకర శుభకరా, మాయదను కొలువైన దేవా ప్రియతమ ప్రభువా, మా మనసు హరించు దేవా మేరు బాబా, ప్రేమనేనంటూ మరి 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 చాటితివి, నీవు నేనంటూ పదే 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 తెలిపితివి, ప్రేమవు నీవే పరమాత్మ, ప్రియుడవు నీవే దివ్యాత్మ, ఇహము పరము నీ ప్రియనామం, జై బాబా అంటూ జై మెహరు అంటూ బ్రతుకును గడిపెదము బాబా, మాయదను కొలువైన దేవా ప్రియతమ ప్రభువా, మా మనసు హరించు దేవా మేరు బాబా, చేరువైనావు మరి 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 ప్రేమతో, చేర పిలిచావు పదే 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 తపనతో, నీవు నేనను ఒకటంటూ నేనను భావం విడమంటూ మౌనములోనే చాటిన నీకు జై బాబా అంటూ జై మెహరు అంటూ శిరసులు వంచాము బాబా, మాయదను కొలువైన దేవా ప్రియతమ ప్రభువా, మా మనసు హరించు దేవా మేహరు బాబా, జై బాబా మెహరు బాబా, జై బాబా మెహరు బాబా, జై బాబా మెహరు బాబా, జై బాబా మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి భాస్కర్ గారు. జై బాబా అండి. జై బాబా. మీరు బాబా పాట ఎప్పుడు పాడినా సరే బాబా మీ ముందు ఉన్నట్టుగా ఊహించుకొని అంత ఇన్వాల్వ్ అయి పాడతారు. మీకు ఆ బాబా వారి ప్రేమస్సు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు జయశ్రీ పాడుతుంది ఒక సంకీర్తన. నెక్స్ట్ శ్రావణి మెహర్ రెడీగా ఉండాలి. జై బాబా.
अवतार मेहर बाबा की जय। మధురం మధురం నామం మధురం మెహరునామ మంత్రమిన స్వరమున మధురం. మధురం మధురం నామం మధురం మెహరునామ మంత్రమిన స్వరమున మధురం. నాగలములో తాండవించిన నా కరములో ఇలా ఒదిగిన ఆనాద బ్రహ్మకు సునాదమాలతో, ఆనాద బ్రహ్మకు సునాదమాలతో నా హృదయం చేసే అర్చన మధురం. మధురం మధురం నామం మధురం మెహరునామ మంత్రమిన స్వరమున మధురం. కలకోయిలమ్మ అసూయ పడే నాదము వేరేదైనా ఉందంటే మెహరునామ మంత్రమే. దివిలోన తారకలే అబ్బుర పడువైనము, సురసేవనాన్ని మించినది మెహరునామ సేవనమే. కలకోయిలమ్మ అసూయ పడే నాదము వేరేదైనా ఉందంటే మెహరునామ మంత్రమే. దివిలోన తారకలే అబ్బుర పడువైనము, సురసేవనాన్ని మించినది మెహరునామ సేవనమే. కమ్మనైనది దివ్యమైనది శ్రావ్యమైనది స్వచ్ఛమైనది, ఎంతగా తపన చెందితే అంతగా చేరువవునది. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో నా స్వరములో ఇలా స్థిరమైంది. మధురం మధురం నామం మధురం మెహరునామ మంత్రమిన స్వరమున మధురం. వాగ్గేయకారులకు వన్యనిచ్చు వాచకమై పదాల వెలుగు జిలుగులతో అలరారే గ్రంథము. భవరోగ పాపనాశ కారణ సంభూతమై ఆశ్రయించు వారి ఆర్తి తీర్చు దివ్య ఔషధం. వాగ్గేయకారులకు వన్యనిచ్చు వాచకమై పదాల వెలుగు జిలుగులతో అలరారే గ్రంథము. భవరోగ పాపనాశ కారణ సంభూతమై ఆశ్రయించు వారి ఆర్తి తీర్చు దివ్య ఔషధం. మెహరునామము మహామంత్రము మెహరుదాసుని ప్రాణబంధము. పంచాక్షరాల నామము ముక్తి నొసగు స్వర్గధామము. కరుణ భరితము కలుషహరణము, కరుణ భరితము కలుషహరణము. నా కరములు ఇలా ఒదుగుటె గణము. మధురం మధురం నామం మధురం మెహరునామ మంత్రమిన స్వరమున మధురం. నా గలములో తాండవించిన నా కరములో ఇలా ఒదిగిన ఆనాద బ్రహ్మకు సునాదమాలతో, ఆనాద బ్రహ్మకు సునాదమాలతో నా హృదయం చేసే అర్చన మధురం. మధురం మధురం నామం మధురం మెహరునామ మంత్రమిన స్వరమున మధురం. మధురం మధురం నామం మధురం మెహరునామ మంత్రమిన స్వరమున మధురం. మెహరునామ మంత్రమిన స్వరమున మధురం. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. ఇప్పుడు సంకీర్తన శ్రావణి మెహర్ ఒక సంకీర్తన చేయాలి. నెక్స్ట్ బుక్ రీడింగ్ టైం అవుతుంది కాబట్టి వరప్రసాద్ గారు బుక్ రీడింగ్ రెడీగా ఉండాలి.
తర్వాత హారతికి విజయలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. జై బాబా. जय శ్రావణి. बाबा अवतार मेहर बाबा की जय మెహరు మెహరు అని మేనును మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో మెహరు మెహరు అని మేనును మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో వినిపించు ధ్వనికి నిలువెల్లవనికి పాదాలే ఆడెను పదఘటనలన్నీ కలిగించు ధ్వనికి హృదయాలే పొంగెను సహవాసమంటే ఈ శబ్దమని మనసాటి వారు గ్రహించాలి జై మెహరు బాబాను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి మెహరు మెహరు అని మేనును మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో ఈ నామములో మధురిమా ఏ నామములో లేదని మెహరు బాబా నామమే సర్వోన్నతమని ఈ రూపములో తేజము ఏ రూపములో లేదని మెహరు బాబా రూపమే తేజోమయమని ఆ రామకృష్ణ రూపాల సొగసు కానగవే చాలని శివకేశనామ శబ్దాల శక్తి చూపే సాటని అవతారుడంటే ఈ కాలములో మెహరు బాబాని చాటాలి ఆరాధ్యుడతడు మనకందరికి ఆ నామ స్మరణలో గడపాలి సహవాసం అంటే ఈ శబ్దమని మనసాటి వారు గ్రహించాలి జై మెహరు బాబాను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి మెహరు మెహరు అని మేనును మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో దేవుడు ప్రేమని తెలుపగా ప్రేమే తానని చాటగా దివ్య ప్రేమను పంచగా దిగివచ్చాడని బోధలు చేయుడు మెహరని మేల్కొల్పగ వచ్చాడని మౌనములో తన కార్యము నెరవేర్చాడని ఈ గలములన్నీ వినిపించు పాట హితబోధవ్వాలని హితబోధలన్నీ గ్రహించు వారు పరవశులవ్వాలని పరవశములోనే మరి వశము తప్పి ప్రభునామ స్మరణ చేయాలని అర నిమిష కాలమున మనసులోని కలవరము తొలగిపోవాలని సహవాసం అంటే ఈ శబ్దమని మనసాటి వారు గ్రహించాలి జై మెహరు బాబాను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి మెహరు మెహరు అని మేనును మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో వినిపించు ధ్వనికి నిలువెల్లవనికి పాదాలే ఆడెను పదఘటనలన్నీ కలిగించు ధ్వనికి హృదయాలే పొంగెను సహవాసం అంటే శబ్దమని మనసాటి వారు గ్రహించాలి జై మెహరు బాబాను శబ్దముతో ఈ ప్రాంతం అంత పులకించాలి మెహరు మెహరు అని మేనును మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో మెహరు మెహరు అని మేనును మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అంకిల్ జై బాబా అమ్మా. జై బాబా. చాలా చక్కగా పాడి వినిపించావు. నీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు వరప్రసాద్ గారు 10-25 నిమిషాల వరకు బుక్ రీడింగ్ చేస్తారు. తర్వాత విజయలక్ష్మి గారు ఆర్తపాటకి సిద్ధంగా ఉన్నారు. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। గత కొన్ని వారాలుగా ప్రీతం బాబా వారి ఇచ్చ మేరకు
నాజు సావక్ కొత్వాల్ బాబాతో గడిపిన ఆ అనుభవాలన్నీ హీ గివ్స్ ద వాషన్ అని చెప్పి ఇంగ్లీష్లో రాసుకున్న దాన్ని తెలుగులో ప్రేమ మహాసాగరం అని చెప్పి స్వర్గీయ చింతామణి గారు అనువదించడం జరిగింది. అందులో విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. నాజు ఆ చిన్నప్పటి విశేషాలు, బాబాతో ఆ గడిపిన క్షణాలని మనతో పంచుకుంటూ ఉన్నారు. నాజు, ఆమె చెల్లెలు హిల్లు, తమ్ముడు ఆది, వారంతా సెలవులకి మెహరాబాద్ రావటం, ఆ వచ్చేటప్పుడు ఆ సెలవుల్లో బాబా పాటలు పాడమంటే పాటలు పాడటం, డ్యాన్సులు వేయటం, నాటకాలు వేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అది మనం చదువుకున్నాం కింది వారం. వేరొక సందర్భంలో మెహరా మణి కలిసి మా తమ్ముడైన ఆది, అప్పటికి ఆదికి 5 సంవత్సరాలు, మరియు జంగు అంటే మెహరు తమ్ముడు, వారిద్దరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల వేషాన్ని వేయించారు. ఆ జంగు పుష్టిగా ఉంటాడు కనుక ఈశ్వరుడిగా, ఆది నాజుగ్గా ఉంటాడు కనుక పార్వతిగా వారిద్దరికీ నాటకాలు వేసేటప్పుడు ముస్తాబు చేసి తయారు చేశారు. జంగుకి పులి చర్మం ధరించగా, ఎందుకంటే ఈశ్వరుడు పులి చర్మం ధరిస్తాడు కదా, అందుకని ఆ జంగుకి పులి చర్మం ధరింపజేశారు. ఆదికి అందమైన స్త్రీ దుస్తులు ధరింపజేశారు. శంకరునిగా జంగు స్థిరంగా ఆశీనుడైతే, పార్వతిగా ఆది అతని ఎదుట, అంటే శంకరుడి ఎదుట నృత్యం చేస్తాడు. ప్రీతమ బాబా, మండలి స్త్రీలు వీరి ఇద్దరి నటనకు చూసి చాలా ముచ్చట పడిపోయారట. ఇంకొకసారి ఆది బన్పుయి, అంటే వీళ్ళ మేనత్ ఉంది కదా బన్పుయి, ఆమె ఆ బన్పుయి మామల వేషం వేసి పెద్ద పొడుం డబ్బా పట్టుకొని ఆ పొడుం గట్టిగా పీలుస్తూ బిగ్గరగా తుమ్ముతూ నటించాడు. బాబా ఆ ఆది యొక్క ఆ ప్రదర్శనను చూసి బాబా ఎంతగానో నవ్వుకున్నారట. ఆది చిన్నప్పటి నుంచి చాలా హాస్యగాడు. యాసతో పాటు మంచి మంచి జోక్స్ చదివి అవన్నీ బాబావారికి వినిపిస్తూ బాబావారిని సంతోషపరిచేవాడు. ఆది పాటలు గుజరాతీలో పాడుతూ ఉంటే వీడేం పాడుతాడు అని అక్కడ ఉన్న స్త్రీలంతా అనుకునేలోగానే ఆ పాటను హాస్యంగా మలచి అక్కడ ఉన్నవారందరినీ నవ్వింపచేసేవాడట ఆది. ఒకసారి బాబా టిన్ క్యాబిన్ బయట కూర్చున్నారు. స్త్రీమండలంతా బాబా వారి చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆ రోజు బాబా చాలా ఆనందంగా ఉన్నారు. అలాంటి రోజు బాబా ఏ రోజైతే ఆనందంగా, అందరికీ పండగే. ఇంతలో బాబా అకస్మాత్తుగా ఈరోజు మనం ఆదికి పెళ్లి చేద్దాం అని బాబా అన్నారు. అప్పటికి ఆదికి 8 ఏళ్ళు. అయితే 8 ఏళ్ళు అంటే 5-6 ఏళ్ళ అమ్మాయి ఉండాలి కదా అని అక్కడ ఉన్న ఎవరో అన్నారు. అది విన్న మా తమ్ముడు ఆది, ఎందుకు 2 లేదా 4 సంవత్సరాల పెళ్ళైనా సరిపోతుంది అని సరదాగా అన్నాడు. వెంటనే వాడి యొక్క ఆ చలోక్తికి బాబా చాలా సంతోషించి వాడిని తన దగ్గరకు తీసుకొని బాబా గట్టిగా అగ్ని పట్టి వాడికి కౌగిలంత ఇచ్చారట ఆదికి. కొండపై, మెహరాబాద్ కొండపై మేము ఉన్నంతకాలం, అంటే వీరు స్కూల్ చదివే సమయం కాకుండా సెలవుల్లో మెహరాబాద్ కొండపైకి వచ్చి ఉంటూ ఉండేవారు. సాయంత్రం బాబావారు టిన్ షెడ్లో ఆ వరండాలో రాజాదిరాజుగా కూర్చున్నారట బాబా. బాబా కూర్చుంటే రాజాదిరాజు ఎలా అయితే కూర్చుంటాడో ఆ విధంగా ఉండేదట బాబా కూర్చున్న విధానం. మాకు కథలు, చలోక్తులు చెప్పి బాబా అక్కడ ఉన్నవారందరికీ కాలక్షేపం చేయించేవారు. ఆధ్యాత్మిక విషయాలు మా అందరికీ బోధపడే రీతిలో బాబావారు చెప్పేవారు. చిన్నపిల్లలుగా ఆ టిన్ షెడ్, ఆ వరండాల్లో రాచ టీవీతో, సొగసైన మోముతో, మెరిసే కళతో బాబావారితో మేము గడిపిన ఆ రోజుల్ని తరచుకుంటూ ఉంటే ఇప్పుడు పారవశ్యం కలిగి అప్రయత్నంగా మాకు కన్నీళ్ళు వస్తాయని చెప్పి ఈ పుస్తకం రాసుకున్న సమయంలో నాజు చెప్తున్నారు. ఒక్కొక్కసారి బాబావారి కళ్ళను చూడాలంటే మాకు చాలా భయం వేసేది. అంతలోనే బాబావారి కరుణారస దృక్కులు ప్రసరించి ఆ ముచ్చట గొలిపే చూపులుగా అవి మారిపోయేవట. బాబా ఆలింగనం మమ్మల్ని అగాధమైన చల్లని ప్రేమ సముద్రంలో ముంచి మమ్మల్ని అందరినీ తన్మయుల్ని చేసేది. ఒకనాడు సాయంత్రం బాబా స్త్రీలందరినీ పిలిచి
మెహరా గదిలో సమావేశపరిచారు బాబా. మీరంతా ఇలా నా వద్దకు రావటం, నా సాహచర్యంలో జీవించడం చాలా అదృష్టం. ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు. మీరంతా అనేక జన్మల నుండి భగవద్ అన్వేషణలో చేసిన తపస్సు మిమ్మల్ని అందరినీ నా చెంతకు చేర్చింది. హిమాలయాల్లో ఎందరో ఋషులు నన్ను పొందాలని తపస్సులు చేస్తున్నారు అని చెప్తూ బాబా మా అమ్మాయిన నర్గిస్ వైపు తిరిగి బాబా ఎలా అన్నారు, సావక్ వలన నువ్వు నా దగ్గరికి వచ్చావని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అంటే సావక్ కొత్త వాళ్ళని వివాహం చేసుకుంటా నువ్వు నా దగ్గరికి వచ్చావని నీ యొక్క భావన. నర్గిస్తో బాబా అంటున్నారు, కానీ నీవు ఇంతకు ముందు జన్మలో ఒక యోగివి. ఆ జన్మలో ఒక నది ఒడ్డున ఒంటికాలిపై నిలబడి భగవంతుని కోసం తపస్సు చేశావు. అందువలన నా దగ్గరకు నాకు ఎంత చేరువుగా నువ్వు చేరావు అని చెప్పి బాబా నర్గిస్కి చెప్పారట. తన ముందు జన్మలో ఆమె యోగి అని చెప్తూ బాబా ఆ జన్మలో చేసిన ఆ ఒంటికాలిపై ఆమె తపస్సు చేయ కారణంగా ఆ భగవంతుడికి దగ్గరగా ఉండే అవకాశం బాబా కల్పించారు. ఆ సమయంలో హిల్లు నేను అంటే నాజు వీరిద్దరూ అక్కడ లేరు. స్కూల్లో చదువుకుంటున్న హైదరాబాద్లో బాబా కాన్వెంట్లో జాయిన్ చేశారు కదా, అక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆర్నవాజ్ ఆ విషయాన్ని విని వీరిద్దరికి ఆ తర్వాత బాబా ఈ విధంగా అన్నారని చెప్పి ఆమె తెలియజేసింది ఇద్దరికి. ఇది తెలిసాక పిల్లలమైన మేము అమ్మకి ఆట పట్టించేవారం. ఎందుకంటే అమ్మ నిద్రలో కొన్నిసార్లు ఒక కాలుని నిటారుగా చాపుకొని రెండవ కాలు గాలిలోకి లేపి నిద్రిస్తూ ఉండేది. బహుశా నీకు ఇది గత జన్మలో దేవుని కోసం ఒంటికాలి మీద 12 సంవత్సరాలు తపస్సు చేసిన అలవాట్లా ఉంది అని చెప్తూ అమ్మని ఆట పట్టించేవారు ఇద్దరు కూడా. అమ్మ ఆశ్రమ జీవితంలో మెహరా మణీలకు చాలా సన్నిహితరాలగటం వలన ఎక్కువ సమయం వారితో కలిసి ఉండేవారు. ఒకసారి వారు ముగ్గురు తూర్పు గదిలో మాట్లాడుకుంటున్నారంటే మెహరా, మణి, వీరి అమ్మాయి నర్గిస్. అమ్మ ఎదురుగా ఉన్న మణి మెహరాలతో ఇలా చెప్తోంది నర్గిస్, బాబా మనకు నిజమైన మాత. మనం కానీ సరిగ్గా ప్రవర్తించిన పక్షంలో ఆయన ఒక పరిస్థితిని కల్పించి మన తప్పిదాన్ని ఎరుక చేసి సరైన దారిలో నడిచేలా చేస్తారు అని ఈ మాటల్ని అమ్మ మెహరా మణితో చెప్తూ ఉన్న సమయంలో బాబా నర్గిస్ వెనక నిలబడి ఉన్నారట. బాబా నిలబడి ఉండటం మెహరా మణి చూశారు. చూస్తూ వారిద్దరూ మాట్లాడకుండా ఈ నర్గిస్ ఏం చెప్తుందో వింటూ ఉన్నారు. అప్పుడు గమనించింది ఈమె, అంటే నాజు సావక్ వాళ్ళ తల్లి నర్గిస్ గమనించి వెనక్కి తిరిగి చూస్తే బాబా ఉన్నారు. వెంటనే సిగ్గుపడింది కొంత. అయితే బాబా అన్నారు, నువ్వు చెప్పింది యథార్థం. ఆ సమయంలో అక్కడ బాబా ఉన్నా లేకపోయినా అమ్మ నిజం చెప్పడానికి సంశయించదు. అంటే ఆవిడ ఎప్పుడు కూడా నిజాన్ని చెప్తూ ఉంటుందట. బాబా ఉన్నా అంటే ఒక మనిషి ముందు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా కాకుండా ఒకే విధంగా చెప్పడం ఆవిడకి అలవాటు. నేను ఇంకోసారి మెహరా గదిలో వీరు ముగ్గురు అంటే మెహరా, మణి, నర్గీసు ఉంటూ ఉండగా బాబా అమ్మ నర్గీస్ని అడిగారట ఇలా, నర్గీస్ నీవు ఎవరిని అధికంగా ప్రేమిస్తావు అని అడిగితే క్షణం కూడా తడుముకోకుండా ఆమె ఏం చెప్పిందంటే, బాబా నేను ముందుగా మిమ్మల్ని ప్రేమిస్తాను, ఆ తరువాత నా పిల్లల్ని, చివరగా నా భర్తను ప్రేమిస్తానని బాబాకి సమాధానం ఇస్తే ఆ సమాధానానికి బాబా చాలా తృప్తిగా నవ్వుకున్నారట. సర్వజ్ఞులైన వానికి గుండె లోతుల నుండి వెలువడిన ఆ మాటల యొక్క ఆంతర్యం తెలుసు కాబట్టి ఆయన ఆమె నోటి ద్వారా ఆ మాటలు వినడానికి బాబా అడిగారు. అలా ఒకసారి టిన్ కేబిన్లో బాబా స్త్రీలందరినీ సమావేశపరిచి సందేశాలు ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మ వంటింట్లో చపాతీలు చేస్తూ ఉంది అక్కడ. వెంటనే బాబా అమ్మని రమ్మని ఆజ్ఞాపించారు. వెంటనే ఎవరో వెళ్ళి చెప్పారు మిమ్మల్ని బాబా రమ్మంటున్నారని. ఆమె వెంటనే ఏం జరిగిందో అని చెప్పి భయపడి పరుగున బాబా దగ్గరకు వచ్చి అమ్మ నిలబడింది. బాబా ఆమెను ఒక నిర్దేశ స్థలంలో నిలబడి ఉండమన్నారు. అప్పుడు బాబా
మా అమ్మతో ఎలా అన్నారు, నర్గీస్, నీవు మెహర్ బాబా గురించి ఉపన్యాసం చెప్పు అని బాబా చెప్పారు అని చెప్పగానే ఆమె ఒకంత తడబడింది. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకొని జంకు బొంకు ఏమీ లేకుండా స్పష్టంగా ఈ విధంగా నర్గీస్ అక్కడ ఉన్నవారికి చెప్పింది, అమ్మలారా, పిల్లలారా, మెహర్ బాబా మేల్కొల్పుటకే కానీ బోధించడానికి రాలేదు. సదా ఈ సత్యాన్ని తెలుసుకొని జీవితమంతా గడపండి. ధన్యవాదాలని చెప్పి ఆమె యొక్క ఉపన్యాసాన్ని ముగించింది. బాబా ఆమె యొక్క విధేయతకు చాలా సంతోషించారు. ఆమె యొక్క వాగ్దాటిని మెచ్చుకొని బాబా తన యొక్క వెచ్చని ఆలింగనాన్ని ఇచ్చి తిరిగి ఆమె యొక్క బాధ్యత అయిన ఆ వంట పనికి నిర్వర్తించడానికి వెళ్ళమని ఆమెను పంపించేశారు. అలాగని మా అమ్మకి బలహీనత లేకపోలేదు. మా అమ్మగారిది సున్నిత స్వభావం, సులభంగా మనసు కష్టపెట్టుకుంటుంది. ఆశ్రమంలో ఎవరైనా ఆమె పనులను కానీ ఆమె యొక్క ప్రవర్తనను కానీ తప్పుగా భావించి విమర్శిస్తే బాధపడి ఏడ్చుకునేది. మెహరా అమ్మని గాఢంగా ప్రేమించడం వల్ల అమ్మ కానీ ఎప్పుడైనా ఆ వ్యధ చెందితే ఆమె కూడా, అంటే మెహరా కూడా బాధపడేదట. అమ్మతో బాబా ఇలా అన్నారట, నువ్వు శుద్ధ బంగారానివి, కానీ నీ ఏడుపు వల్ల అంతా పాడు చేసుకుంటున్నావు. నువ్వు సంతోషంగా ఉండు. నాతో కలిసి ఉండటం నీ యొక్క అదృష్టం. నా ఆశ్రమంలో ఉంటూ బాధలను మౌనంగా స్వీకరించే వారికి నేను చక్కని బహుమతిని ఇస్తాను అని బాబా చెప్పారట. మౌనంగా బాధను స్వీకరించుట ఆ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సవాల్లా ఉంటుందని ఇక్కడ నాజు సావక్ కొత్వాల్ మనకు తెలియజేస్తున్నారు. ఇంకా ఇలా చెప్తోంది వాళ్ళ అమ్మ కోసం, ఆమె నర్గీస్ కోసం. అమ్మకి మరొక బలహీనత కూడా ఉంది. అమ్మకి ముక్కు పొడం పీలిస్తే ఆమెకున్న సైనస్ జబ్బు నయం అవుతుందని ఎవరో చెప్తే ఆ విధంగా ఆ ముక్కు పొడం పీల్చడం ఆమె అలవాటు చేసుకుంది. ఆ పొడుం పీలిస్తే ఆమెకి శ్వాస కాస్త కుదుట పడేది. అయితే ఆమె అధికంగా ఆ పొడువుని పీల్చుట చేత ఊపిరితిత్తులకు చేరి బ్రాంకైటిస్ వచ్చింది అమ్మకి. అయితేనే ఆమె యొక్క దృఢ సంకల్పం చేత ప్రీతముని సేవా తత్పరాలై ఆశ్రమంలో బాబా తనకు ఏవైతే విధులు చెప్పారో ఆ విధులను యథాతథంగా నిర్వర్తించగలిగింది మా అమ్మ అంటూ ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. 1943 ఫిబ్రవరి 25వ తేదీన బాబావారి జన్మదినం నాడే బాబావారి తల్లి అయిన శ్రీనిమాయి తనువు చాలించింది. ఒకరోజు ముందే శ్రీమండలి వారు బాబాతో పంచగని వెళ్ళి పర్వత ప్రాంత వాతావరణం ఆ అందాల్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇరుకైన పచ్చని చెట్ల నడుమ వారంతా నడుస్తూ ఉండగా మార్గంలో ఒక చెట్టు నుండి కొమ్మ విరిగిపడింది. బాబా ఆ కొమ్మను చెరో పక్క భుజాన వేసుకొని తమ యొక్క నివాసం వరకు మోయమని అమ్మకి మనసారేమాయికి ఆదేశించారట. బాబావారు శ్రీమండలితో అక్కడ తిరుగుతూ ఉంటే ఆ చెట్టు కొమ్మ విరిగిపడితే ఆ కొమ్మని చెరో పక్క మనసారేమాయికి ఓ పక్క నర్గీస్కి మోసుకొని ఆ నివాసం వరకు తీసుకెళ్ళమని బాబా చెప్పారు. శ్రీనిమాయికి అప్పటికే అస్వస్థతగా ఉండటం చేత ఆమెకేదో కీడు వాటిల్లిందని అమ్మకి అతీంద్రియ శక్తి ప్రేరేపించిందట. అంటే ముందు రోజు సంగతి చెప్తున్నారు ఈమె, ఫిబ్రవరి 24వ తేదీన. జొరాస్ట్రియన్లు మరణించిన వారిని శాంతి స్తూపానికి తీసుకువెళ్ళేలా ఉంది ఈ చర్య. అంటే బాబా వీరిద్దరికి ఆ కొమ్మను మోసుకెళ్ళమని చెప్పారు కదా, ఆ చర్య ఈమెకి ఎలా అనిపించిందంటే జొరాస్ట్రియన్లు ఎవరైనా చనిపోతే వారిని భుజాన మోసుకొని ఆ శాంతి స్తూపానికి తీసుకువెళ్తారు. ఆ విధంగా ఈ కొమ్మని తీసుకువెళ్తూ ఉంటే నర్గీసు ఆ విధమైన భావన ఆమెకు ఆ రోజు కలిగిందట. ఈ భావన మనసారీతి కూడా నర్గీస్ చెప్పిందట. ఆ మరునాడు ఆమె యొక్క భావన నిజమై బాబావారి తల్లి అని శ్రీనిమాయి బాబావారిలో ఫిబ్రవరి 25, 1943లో బాబావారిలో శాశ్వతంగా తన తనువును చాలించింది. లోకపావని అవతార పురుషుని మాతృమూర్తి శ్రీనిమాయి ఇప్పుడు అనంత ప్రేమ సాగరుని యొక్క ఆ ఒడికి చేరింది అని ఇక్కడ మనకి నాజు సావక్ కొత్వాల్ తెలియజేస్తున్నారు. శ్రీనిమాయి బాబా అనంతత్వంలో లీనమయ్యాక మెహరాబాద్ కొండ మీద ఆ మార్పులు చాలా వడివడిగా జరిగాయి. ఆరంగాంలో ప్రస్తుతం
నడుస్తున్న ఆ ఆరోగ్య కేంద్రం అంటే హాస్పిటల్ సమీపంలో ఒక పెద్ద కుటీరానికి నివాసం మార్చమని బాబావారు అమ్మకి చెప్పారు. ఆ కుటీరానికి 3 వైపులా 8 అడుగుల ప్రహరీ కట్టబడి 4వ పక్క బహిరంగంగా ఓపెన్గా ఉండి మరికొన్ని మండలి సభ్యుల నివాసాలు ఉన్నాయి. వాటిలో బాబావారి తొలినాటి శిష్యులైన జంగ్లీ మాస్టర్ కుటుంబం, జగన్ కుటుంబం, సిద్ధు దంపతులు ఉండేవారట ఆ నివాసాల్లో. ఈ కదలిక మరుసటి సంవత్సరం, ఆ మరుసటి సంవత్సరం బాబా కొండపై తనతో ఉన్న కొందరు స్త్రీలతో నివాసం మెహరాజాద్ మార్చడానికి సంసిద్ధి తెలియజేశారట బాబా. ఇంకా రాజు ఇలా చెప్తూ ఉన్నారు, మాకు కేటాయించిన ఇంటికి 3 విశాలమైన గదులు, ముందుకు వసారా, 2 స్నానాల గదులు, ఒక వంటిల్లు ఉన్నాయి. వంట పిడకల పొయ్యి, కిరోసిన్ స్టవ్ పైన చేసుకునేవారం. అప్పటికి ఇక కరెంట్ లేకపోవడం చేత కిరోసిన్ దీపాల కాంతిలోనే మేము ఆ పనులన్నీ చేసుకునేవారం. అమ్మ, నేను, హిల్లు, ఆది ఒక పెద్ద గదిలో ఉండేవారం. బన్పుయి అంతిమ క్షణాల వరకు ఒక చిన్న గదిలోనే ఉండేది. ఆ బన్పుయి అన్నామె 1949లో 70 సంవత్సరాల వయసులో ఆమె మరణించింది. దిగువ మెహరాలో ఉంటున్న నాన్నగారు బాబావారి ఆదేశం ప్రకారం మా విశాల కుటీరానికి చేరి 3వ గదిని ఆక్రమించారు. ఆ ఇంట్లో అమ్మ ఒక చక్కని స్కాట్లాండ్ సోఫా, కుర్చీలను అమర్చి అందమైన కుషన్లు, కవర్లతో ఆ ఇంటిని అలంకరించింది. నీరు చల్లగా ఉండేలా ఒక ఇంపైన కడవ అంటే కుండ, తడి ఇసుక పోసి అమర్చింది. దానిపై మూత పెట్టి మిగిలిన ఆహార పదార్థాల నుంచి అవి చెడిపోకుండా అమ్మ చూసేది. అమ్మ గృహ అలంకరణలు అంటే ఇంటిని సర్దుబాటులో మంచి అనుభవశాలి ఒకటి చేత ఆమె నిరాడంబరతకు, పనితనానికి అందరూ కూడా మెచ్చుకునేవారు అమ్మను. ఒకసారి ఆది సీనియర్ మా ఇంటికి తేనేటి విందుకు అంటే టీ తాగడానికి వచ్చి అమ్మతో, నీవు ఈ కుగ్రామంలో తాజ్మహల్నే నిర్మించావు అని అమ్మని మెచ్చుకున్నారట. మాతో ఉన్నప్పుడు ఆది సీనియర్ మంచి కథలు చెప్పేవారు. ఆయన ఎంతసేపు చెప్పినా మాకు విసుగొచ్చేది కాదు. చక్కని దుస్తులు ధరించి మంచిగా మసలే ఆదిజీ అందగాడే కాదు, మంచి గాయకుడు కూడా. ఆది తల్లి అయిన గుల్మాయి అంటే బాబా గుల్మాయిని తన యొక్క ఆధ్యాత్మిక మాతగా బాబా గుల్మాయికి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. వారి తల్లి గుల్మాయి, మా అమ్మగారు నర్గీస్ కూడా మంచి స్నేహితులు. మేము కుటీరంలో ఉన్నప్పుడు అహ్మద్నగర్ ట్రస్ట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న గుల్మాయి తనయ్య అయిన ఫిరోజా, ఆమె భర్త నివాసానికి కూడా మేము వెళ్ళేవారం. వారికి చిన్న కుక్క పిల్ల ఉండేది. ఒకసారి అది మా చెల్లెలైన హిల్లు మండ కరిచింది. పెంపుడు కుక్క కదా అని చెప్పి హిల్లు మందులేమీ తీసుకోలేదు. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఆ కుక్క ర్యాబీస్తో చనిపోయింది. బహుశా హిల్లుని బాబాయే కాపాడి ఉంటారు. ఎందుకంటే తమ్ముడు ఆది మాత్రం హిల్లుని నిన్ను కరిచి కుక్క చచ్చిపోయిందని చెప్తూ నవ్వుతూ హిల్లుని ఆట పట్టించి వెక్కిరిస్తూ ఉండేవాడట ఆది. హిల్లు మధుర జ్ఞాపకాల్లో ఇంకొకటి ఏంటంటే బాబా అందరినీ 3 నెలలు మౌనం పాటించమని ఆజ్ఞాపించినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే హిల్లు ఎక్కువగా వాగుతూ ఉంటుంది కదా. హిల్లుకి మౌనం ఉండడం అంటే చాలా కష్టమైన నియమమే బాబా చెప్పింది. అయినా కూడా బాబాని సంతోషపెట్టడానికి కోసం ఆమె ఆ కష్టమైన నియమాన్ని కూడా అతి శ్రద్ధగా పాటించిందట. అదే టైంలో వీరంతా మౌనం ఉన్న టైంలో ఒక ఆంగ్లేయ బృందం అంటే ఒక ఇంగ్లీష్ బృందం ఆనంగం ప్రజలకు ఒక బాబావారి ఫిలిం చూపించడానికి వచ్చారు. ఆ ఫిలిం ప్రదర్శన అయ్యాక వారు అక్కడ మౌనంగా నిల్చున్న హిల్లుని కారు ఎక్కమని అడిగారు. వాహనంలో ఆ కారు ఎక్కిన తర్వాత ఆ కారులో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఈ పాపను చూశారు. హిల్లుని చూసి పాపం ఎంత అందమైన పిల్ల, మోగది అని చెప్పి వారంతా బాధపడ్డారట. ఇంటికి వచ్చి ఆ విషయాన్ని కాగితంపై వ్రాసి చూపించిందట. అప్పుడు ఇంటికి వచ్చాక హిల్లు ఒక కాగితం తీసుకొని వారికి చూపించింది రాసి, ఇలా బాబా వారి ఆదేశం మేరకు నేను మౌనంగా ఉన్నానని చెప్తే అది చూసి అందరూ నవ్వుకున్నారట. నాజు ఇంకా ఇలా చెప్తున్నారు, మేము మెహరాబాద్లో నివసించే సమయంలో అక్కడ
పాములు తేళ్ళు ఎలా సంచరించేవో మా ఇల్లుకి బాగా జ్ఞాపకం. ఎందుకంటే మా యొక్క కొత్త కుటీరంలో మరుగుదొడ్లు, స్నానాల గదులు 20 అడుగుల దూరంలో ఉండేవి. కాబట్టి ఒక్కొక్కరు వెళ్ళటానికి ఇల్లు చాలా భయపడేది. ఒక్కొక్కసారి పాములు ఏంటంటే ఆ చూరుకి ఆ పైన వేలాడుతూ ఉండేవట. అది చూసి చాలా భయపడుతూ ఉండేది. ఒకసారి అది అలా పాము వేలాడబడి ఉంటే ఆ ఇల్లు గట్టిగా కేక వేసింది. వేస్తే వెంటనే నాన్నగారు వచ్చి ఆ పాముని చంపేశారు. ఇంకోసారి నాగుపాము నాన్నగారు పడుకునే ఆ పరుపుపై ఉందట. వెంటనే నాన్నగారు ఆ నాగుపాముని చంపేశారు. అయితే కొంతమంది ఏమన్నారంటే, ఆ నాగుపాముని మీరు చంపారు, దాని జతపాము పగబట్టి మిమ్మల్ని కాటేస్తుంది అని నాన్నగారిని భయపెడితే, నాన్నగారు భయపడకుండా నాకు బాబా వారి రక్షణ ఉంది, పర్వాలేదు అని చాలా ధీమాగా చెప్పారట. ఆ తర్వాత అతనికి ఏమీ కాలేదు. ఆరంగా కుటీరంలో కొందరు పురుష మండలితో బాగా పరిచయం అయింది. మమ్మల్ని సెయింట్ యాన్స్ స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు వచ్చే పెండు కాక మా అందరికీ బాగా పరిచయం. పెండు కాక ఎప్పుడు వచ్చినా మాతో చలోక్తులు విసురుతూ మమ్మల్ని చాలా ఆనందపరిచేవాడు. ఒకసారి మా తమ్ముడైన ఆది పూనా స్కూల్లోను, నేను సెయింట్ యాన్ స్కూల్లోను చదువుకుంటూ ఉండగా ఇల్లు ఒక్కరితే అమ్మా నాన్నలతో కలిసి ఇంటి వద్ద ఉంది. అప్పుడు పెండు కాకతో ఇలా అందట ఇల్లు, పెండు కాక, నువ్వు సద్గురువుగా వచ్చినప్పుడు నన్ను ఒక అతి సుందరమైన రాకుమారిగా పుట్టించు. ఎంత సౌందర్యం ఉండాలంటే నన్ను చూసిన వారు వెంటనే మూర్ఛపడిపోవాలని చెప్పి అంటే, దానికి బదులుగా పెండు కాక నవ్వుతూ, అలానే కానీ నీ వెనుక చాలా అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచాలి, ఎందుకంటే ఆ మూర్ఛపడిన వాళ్ళని తీసుకెళ్ళాలి కదా అని ఒక చలోక్తిని పెండు కాక విసిరారు. ఇల్లు పెండు కాకాని ఎలుగుబంటించి విక్రిస్తూ ఉండేది. ఎందుకంటే పెండు కాక గారికి అతని శరీరం నిండా కూడా ఎక్కువగా రోమాలు ఉండేవట. అందుకని ఇల్లు అతన్ని ఎలుగుబంటి అని చెప్తూ ఆట పట్టిస్తూ ఉండేదట. ఇక మిగతావి వచ్చే వారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని హారతితో ముగించవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे। प्रियतमा मन सुहारती दे। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेरु बाबा प्रियतमा मन सुहारती दे। प्रियतमा मन सुहारती दे। ప్రేమ జ్యోతి మా హృది నెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడగా నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా,
మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభు మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय भारत ब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू जय बाबा అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. బాబాకి ధన్యవాదాలు మనందరి తరపున తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा.